జయమ్మా, 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 అమ్మగారు, అమ్మగారు తొందరగా రండి. జయమ్మా, జయమ్మా, అమ్మగారు త్వరగా రండి. ఏమైంది లచ్చమ్మా? అమ్మగారు చూడండి. జయ 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 అమ్మ జయ. అత్తయ్య, తను పాయిజన్ తాగినట్టుంది. ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పద. జయ అమ్మ జయ జయ జయ. బ్రో, అదిగో హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టున్నారు. చూడండి, 20 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం దగ్గర మీకు పాప దొరికింది. తనని మీరే పెంచి చదివించారు. ఆ పాప చిన్ని అన్న పేరుతో పెరిగింది. నాకు తన వివరాలు కావాలి. హలో, ఆశ్చర్యంగా ఉంది. ఇందాకే ఇద్దరు వచ్చి సార్ 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 మీ కూతురు జయ విషయం తాగిందట సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్. జయ బ్రతికితే సింపతి వర్కౌట్ అవుతుంది. పోతే మన ప్లాన్ ఫెయిల్ అయినా మనం ఇరుక్కోకుండా ఉంటాం. జాబ్ డన్. లెట్స్ గో. అమ్మా, ఏడవకమ్మా, తనకేం కాదు, ఊరుకో అమ్మా. ఆయనకి జయ తన కూతురు కాదేమోనని అనుమానం వచ్చేసరికి తను తట్టుకోలేకపోయింది. బాధపడుతుందనుకున్నాను గాని ఇంత పని చేస్తుందనుకోలేదు. 20 ఏళ్ల తర్వాత నా కూతురు నా దగ్గరకు వచ్చింది. తన్ని ఈ పరిస్థితుల్లో చూడ్డానిక నేను ఇంకా బ్రతుకున్నాననిపిస్తుంది. అమ్మా, బాధపడకండి అమ్మా, తనకేం కాదు. అత్తయ్య, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, తనకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. మేమంతా ఉన్నాం కదా. సుధా, జేకి ఎలా ఉంది? వచ్చారా? రండి. కన్ను కూతురు చచ్చిందో లేదో చూడడానికి వచ్చారా? సుధా, ఓ,
తను మీ కూతురు అవునో కాదని మీకు డౌట్ కదా? ఆ అనుమానం తీర్చుకోవడానికి కదా వెళ్ళారు. మీ అనుమానం తీరిందా లేదా? ఇరవై ఏళ్ళు అనాథాశ్రమంలో నా అనేవాడు లేకుండా పెరిగిన అమ్మాయి అండి. తనకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఆ దేవుడి దేవల్ల ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఇంటికొస్తే డిసిప్లైన్ లేదు, పద్ధతి లేదు అంటూ దానికి వంకలు పెడతారా? ఎక్కడ పెరిగావు, ఎలా చదివావు, స్పాన్సర్స్ ఎవరంటూ ఆరాలు తీస్తారా? కన్నవాళ్లే నువ్వు నా కన్న బిడ్డవు కాదని అనుమానిస్తే దాని మనసు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించారా? ఆ బాధ తట్టుకోలేకే అది ప్రాణాలు తీసుకోపోయింది. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు సుధా? తన గురించి వివరాలు తెలుసుకోవడం అవమానించటమా? సరే, అలాగే అనుకో. ఇన్నేళ్ల తర్వాత ఒక అమ్మాయి నేనే మీ కూతుర్నే అని మన ఇంట్లోకి రాగానే సరే అని మనం యాక్సెప్ట్ చేసేస్తామా? అందులో నిజానిజాలేమిటో తెలుసుకోకూడదా? అవసరం లేదండి. జయ నా బిడ్డ, నేను కన్న బిడ్డ. ఇది నిజం, ఇదే నిజం. అది అబద్ధమని చెప్తే నేను తట్టుకోలేను. మళ్ళీ నా బిడ్డ నాకు దూరం అయితే నేను ప్రాణాలతో మిగలను. జయ నా బిడ్డ అండి, నా బిడ్డ, నా బిడ్డ. అత్తయ్య, అత్తయ్య, అమ్మగారు రంగా వాటర్ తీసుకురా. అమ్మా అమ్మ లేమ్మా. నర్స్. అమ్మా ఏమైంది? అత్తయ్య, అమ్మా అమ్మా రంగ నీళ్ళు. అమ్మా ఇవ్వు. అమ్మా అత్తయ్య, అమ్మా మీరేం టెన్షన్ పడకండి అమ్మా. మీకేమైనా అయితే మేమంతా ఏం కావాలి? సుధా, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టే పనులు చెయ్యను. నేను జైని అనుమానించలేదు. తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చెయ్యను.